ఫ్రెండ్స్, యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 6వ మాటను మనం ధ్యానించబోతున్నాము. ఆ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువారు శిలువలో 7 మాటలు పలికారు. ఇప్పటి వరకు మనం 5 మాటలు ధ్యానించాము. ఈ 6వ మాట సమాప్తమైనది. ఈ మాటను గ్రీక్లో టెటెలస్టాయ్ అని పిలుస్తారు. అలాగే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్, లేకపోతే ద వర్క్ ఈజ్ అకంప్లిష్డ్ అనేటువంటి మాటని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మాట పలకడంలో ప్రభువైన యేసు ప్రభువారు ఎందుకు ఉద్దేశించారు, ఏ ఉద్దేశంతో ఈ మాట పలికారో ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. యేసు ప్రభువారు చివరి గడియలలో ఉన్నారు. ఆయన తన ఆత్మను అప్పగించబోయే ముందు, తండ్రికి తన ఆత్మను అప్పగించబోయే ముందు యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అనేటువంటి మాటని పలికారు. ఈ మాట యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఈ మాట పలకగానే చుట్టుపక్కల ఉన్నటువంటి రోమా సైనికులు, బంట్రోతులు, అధికారులు, సైన్యము అందరూ కూడా అనుకున్నారు, ఈయన పని అయిపోయింది, ఈయన సమాప్తమైనది అని పలుకుతున్నారంటే ఈయన ప్రాణాలు వదలబోతున్నాడు, ఆయన పని అయిపోయింది, ఆయన శక్తి అయిపోయింది, ఆయన జీవితం అయిపోయింది, ఆయన జీవితం ముగించబడబోతుంది, ఈయన ఓటమి పాలైపోయాడు, ఈయన బ్రతుకు అయిపోయింది చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అవహేళన చేస్తూ ఉండుంటారు. అయినప్పటికీ కూడా సమాప్తమైనది, ఎండ్ అనేటువంటి మాటకి యేసు ప్రభువారు ఆయన జీవితం అయిపోయింది అనే ఉద్దేశంతో పలకలేదు, కానీ చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఈ మాటని ఆయన పలికారు. బహుశా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశంలో యేసు ప్రభువారు ఓటమి చెందారు అని చెప్పి బహుశా ప్రజలు భావించి ఉండుండొచ్చేమో, కానీ వాస్తవానికి యేసు ప్రభువారు ఇదొక విజయోత్సపు కేకగా ఆయన పలికారు. ఒక గొప్ప విజయోత్సాహముతో, గొప్ప విక్టోరియస్ సింబల్గా ఈ మాటని యేసు ప్రభువారు పలికారు. ఎందుకోసము అనంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము సమాప్తమైంది కాబట్టి, ధర్మశాస్త్రము మధ్య కట్లలో నలిగిపోతున్నటువంటి మానవుడికి విడుదల లభించింది కాబట్టి, పాప పరిహారార్థం ఆ యొక్క ఉద్దేశం నెరవేరింది కాబట్టి, ఈ యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి యేసు ప్రభువారు ఈ మాటని ఆయన పలికారు. సో బహుశా చుట్టుపక్కల వారి యొక్క ఉద్దేశం వేరు అయ్యుండొచ్చేమో, కానీ యేసు ప్రభువారు అయితే ఇది ఒక విక్టోరియస్ సింబల్గా ఈ మాటని గొప్ప శబ్దముతో కేక వేశారు అని చెప్పి మరి లేఖనాల్లో వ్రాయబడింది. వాస్తవానికి 3 మాటలు మాత్రమే యేసు ప్రభువారు సిలువలో గొప్ప కేకతో, గొప్ప శబ్దముతో ఆయన పలికారు. 4వ మాట, అలాగే 6వ మాట, అలాగే 7వ మాట. ఈ 3 మాటలు మాత్రమే యేసు ప్రభువారు గొప్ప శబ్దంతో ఆయన పలికారు. ఈ సమాప్తమైనది అనేటువంటి మాటని మనము కేవలం యోహాను సువార్తలో మాత్రమే మనం చూడగలుగుతూ ఉంటాం. సో ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థ సత్యాలేంటి, దాగి ఉన్నటువంటి లేఖనాల్లో దాగి ఉన్నటువంటి మర్మాలేంటో ఖచ్చితంగా మనం గుర్తించాలి. యేసు ప్రభువారు ఏ మాట పలికినా దాంట్లో ఖచ్చితంగా నిగూఢంగా దాగి ఉన్నటువంటి అంతరార్థ సత్యాలు చాలా అమితంగా, చాలా జ్ఞానయుక్తంగా ఉంటాయి. ఆయన ఏ మాట పలికినా కానీ ఆ మాట వెనక ఎన్నో మర్మగర్భిత సత్యాలు దాగి ఉంటాయి. ఈ మాటలో మనం చూస్తే యేసు ప్రభువారు ఏవి సమాప్తమైనాయి, ఏవి సమాప్తం చేయబడ్డాయి అనే ఉద్దేశంతో ఈ మాట పలికారో ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఏవి సమాప్తం చేయబడ్డాయి అని అంటే చాలా విషయాలు సమాప్తం చేయబడ్డాయి. మానవునికి దేవునికి ఉన్నటువంటి అడ్డుగోడ మరి బద్దలవటం సమాప్తమైంది. ఆయన యొక్క శ్రమలు సమాప్తమైనాయి. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఉద్దేశం సమాప్తమైంది. అలాగే ఈ లోకానికి ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆ యొక్క విషయం సమాప్తమైంది. పాప పరిహారార్థం ఆయన ఈ లోకానికి వచ్చారు, ఆ ఉద్దేశం కూడా సమాప్తమైంది. అలాగే ఎన్నో విషయాలు యేసు ప్రభువారు సమాప్తం చేసుకుంటూ వచ్చారు. ఈ జీవిత చివరి గడియలలో కూడా యేసు ప్రభువారు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన విధానాన్ని బట్టి దేవుని చిత్తం కూడా నెరవేర్చబడింది, ఆ విషయం కూడా సమాప్తమైంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే 3 విషయాలు, వాస్తవానికి ఏ విషయాలు సమాప్తమయ్యాయి అని అంటే ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలి సమాప్తమైంది. రెండవదిగా ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం సమాప్తమైంది. మూడవదిగా దేవునికి మనిషికి మధ్య ఉన్న మధ్య గోడ తొలగింపు కార్యక్రమం సమాప్తమైనది.
మొట్టమొదటిది పాప పరిహారార్థ బలి సమాప్తమైనది. వాస్తవానికి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పరిశుద్ధుడిగా సృష్టించాడు. పరిశుద్ధునిగా జీవించమనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దేవుడు మనిషిని సృష్టించాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మనిషి మేరడం ప్రారంభించాడో, మనిషి వ్యతిరేకించడం ప్రారంభించాడో, మనిషిలో పాపం ప్రవేశించింది. ఈ పాపము మనిషిలో ఎప్పుడైతే ప్రవేశించిందో పరిశుద్ధుడైనటువంటి దేవుడు తట్టుకోలేకపోయాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మనిషితో సహవాసం చేసేటువంటి ప్రక్రియ బహుశా చాలా గ్యాప్ ఏర్పడింది. ఈ పాపి అయినటువంటి మనిషికి పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క శత్రు భావానికి కారణం పాపం. కానీ దేవుడు మనిషిని ప్రేమించాడు, పాపి అయినటువంటి మనిషిని ప్రేమించాడు, పాపాన్ని అసహించుకున్నాడు. కానీ పాపి అయినటువంటి మనిషిని ప్రేమించాడు కాబట్టి పాపములో జీవిస్తున్నటువంటి మనిషిలో నుంచి పాపము తీసివేయాలి అనేటువంటి ఉద్దేశంతో, పాపము మనిషిలో ఉండకూడదు, పాపము నుంచి వేరు చేయబడాలి అనేటువంటి ఉద్దేశంతో పాత నిబంధన గ్రంథంలో కొన్ని నియమ నిబంధనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిలో ప్రాముఖ్యమైనది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మోషే ద్వారా వ్రాయబడింది. మరి సుమారుగా 5 గ్రంథాలు ధర్మశాస్త్రముగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆ 5 గ్రంథాలు కూడా మానవుణ్ణి పాపములో నుంచి విడుదల చేయబడేటువంటి అన్నీ కూడా దేవుడు మోషే ద్వారా ప్రపంచానికి అందించారు. సో ఈ ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి నియమ నిబంధనలను దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిలో ప్రధానమైనది ఏంటి అనంటే, మానవుడు పాపము నుంచి వేరు చేయబడాలి అనంటే మానవుడు ఏదో ఒక గొర్రెపిల్లని కానీ, మేకపిల్లని కానీ, కోడిపిల్లని కానీ, ఏదో ఒక జంతు బలిని ఆ బలిపీఠం దగ్గర జరిపించాలి. ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ బలిపీఠము దగ్గర మానవుని యొక్క పాపానికి బదులుగా పాప పరిహారార్థం కోసం దేవుడు ఒక జంతు బలి ప్రక్రియను దేవుడు ఏర్పాటు చేశాడు. సో మానవుడు పాపం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క జంతు బలి ప్రక్రియ అనేది పాత నిబంధన గ్రంథంలో జరుగుతూ ఉండేది. ప్రధాన యాజకుడు ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉండేవారు. ఎవరైతే పాపం చేశారో ఆ పాపమునకి బదులుగా, పాపము చేసినటువంటి వ్యక్తికి బదులుగా ఒక జంతు బలి ప్రక్రియ అనేది పాత నిబంధన గ్రంథంలో జరుగుతూ ఉండేది, ఆ ధర్మశాస్త్రంలో జరుగుతూ ఉండేది. ఇది దేవుడు పెట్టినటువంటి నిబంధన. సో రక్తార్పణ, రక్తము చిందించటం, రక్త బలి అర్పణ, రక్తము చిందించబడటం, రక్తము ద్వారా మనిషికి పాపము నుంచి విడుదల లభిస్తుంది అని చెప్పి ఒక నిబంధనని దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఈ రక్త బలి అర్పణ కూడా ముందస్తుగా ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విడుదల లభించబోతుంది అని చెప్పి ఒక ముందస్తు సూచాయిగా ప్రభువైన యేసు ప్రభువారు ధర్మశాస్త్రంలో ఈ యొక్క రక్త బలి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఈ కార్యక్రమము జరుగుతూ ఉన్నప్పుడు మనిషి పాపము చేయడం, ఆ యొక్క జంతు బలిని అప్పగించటం, మరలా వెళ్ళి కొన్నిసార్లు మరలా పాపం చేయటం చేస్తూ ఉండేవాడు. అందును బట్టి ధర్మశాస్త్రము, లేఖనాల ప్రకారము, నియమ నిబంధనల ప్రకారము మనిషి నుంచి పాపము తొలగించడంలో విఫలమైంది అని చెప్పి మనము గమనించవచ్చు. ధర్మశాస్త్రంలో నియమ నిబంధనలు ఉన్నాయి. మనిషిలో ఉన్నటువంటి బలము ఏంటి అని అంటే, పాపం చేస్తే మరలా జంతు బలి ప్రక్రియ చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఉద్దేశము మానవునిలో ఆ రోజుల్లో ఉంటూ ఉండే ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఈ ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది. మానవుని యొక్క పాపాన్ని తొలగించడంలో, పూర్తిగా సంహరించడంలో, పరిహారం చేయడంలో ధర్మశాస్త్రం విఫలమైంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రానికి ముగింపుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి నరావతారిగా, శరీరధారుడిగా ఈ లోకానికి పంపించారు. ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నటువంటి నియమ నిబంధనలు, కఠినమైనటువంటి ఆ యొక్క షరతులు, పాప నిబంధనలు, వీటన్నిటి నుంచి కూడా మానవుణ్ణి విడిపించాలి అని చెప్పి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే ఈ లోకానికి శరీరధారుడిగా పంపించాడు. అందును బట్టి లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారిని మనం చూడొచ్చు. పాత నిబంధన గ్రంథంలో గొర్రె పిల్లలు బలి ఇవ్వబడ్డాయి, మేక పిల్లలు బలి ఇవ్వబడ్డాయి. ఆ రక్త చిందించడం ద్వారా మనిషి పాపము నుంచి బహుశా తాత్కాలికంగా ఉపశమనం పొంది ఉంటాడేమో, కానీ సంపూర్ణమైనటువంటి పాప విడుదల
మరి పర్మనెంట్గా సిన్ నుంచి విడుదల మనిషి పొందుకోవడంలో మరి పాత నిబంధన గ్రంథం బహుశా ఉపయోగపడలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ ప్రణాళికను సిద్ధం చేశాడో, ఆయనే ఈ లోకానికి వచ్చి మనిషి కోసం తన ప్రాణాన్ని అప్పగించడం ద్వారా, తానే సిలువలో నలగగొట్టబడటం ద్వారా ఈ ధర్మశాస్త్రం నుంచి విడుదల మనిషికి అనుగ్రహించాలి, ధర్మశాస్త్ర నియమ నిబంధనల నుంచి మనిషికి అనుగ్రహించాలి విడుదల అని చెప్పి, మరి దేవుడు తానే ఈ లోకానికి వచ్చి మనిషి కోసం, పాపములో జీవిస్తున్నటువంటి మనిషి కోసం తానే బలి కావాలి, తానే సిలువలో రక్తాన్ని చిందించాలి, తానే విమోచన క్రయధనముగా సిలువలో తన్ను తానే బలిగా అప్పగించుకొనడం ద్వారా నశించిపోతున్నటువంటి మనిషికి, పాపములో జీవిస్తున్నటువంటి మనిషికి, సమస్త మానవాళి యొక్క పాపమంతా కూడా తాను మోయటం ద్వారా, సిలువలో అనుభవించడం ద్వారా, ఆ పాపమంతా కూడా ఆయన భుజస్కంధాల మీద మోయడం ద్వారా, ఈ మనిషి అనుభవిస్తున్నటువంటి పాపమంతా కూడా తాను అనుభవించడం ద్వారా, తాను మోయడం ద్వారా మనిషి మీద ఉన్నటువంటి ఆ పాప భారం అంతా కూడా విడుదల చేయబడాలి, సమాప్తం చేయబడాలి. పాప బంధకాలలో, పాపము వేసేటువంటి బంధనాలలో చిక్కుకొని ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మనల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దటానికి తన అమూల్యమైనటువంటి విలువైనటువంటి రక్తధారలని ఆయన చిందించాడు. ఇప్పుడు బలి కార్యక్రమాలకి, ధర్మశాస్త్ర నియమ నిబంధనలకి, ధర్మశాస్త్ర రక్తార్పణ కార్యక్రమాలన్నిటికీ కూడా యేసు ప్రభువారి యొక్క శిలువ రక్తము ద్వారా ప్రపంచ మానవాళికి విడుదల అనుగ్రహించబడింది, ధర్మశాస్త్రానికి సమాప్తం చేయబడింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ చక్కని మాట వ్రాయబడింది. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అక్కడ చూడండి, ఒక్క బలిని అర్పించి, అక్కడైతే అనేక బలులు అర్పించబడ్డాయి. ప్రతి సంవత్సరం కూడా అనేక బలులు అప్పగించబడ్డాయి. ప్రతి సంవత్సరం కూడా జంతు బలి జరిగేది. పాపములు చేయడం, జంతు బలి చేయడం, పాపములు చేయడం, మరలా సంవత్సరానికి ఒకసారి మరలా యాజకుల దగ్గరికి వెళ్ళడం, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళడం, ఈ ప్రక్రియ అంతా కూడా నిరంతర ప్రక్రియగా, బలుల కార్యక్రమముగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటే, ఇక్కడ ప్రభు అయిన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి, చూడండి, యాజకులైతే మాటికి రిపీటెడ్లీ మరలా ఆ బలుల కార్యక్రమం చేస్తూ ఉండేవారు, చేయాల్సి వచ్చేది. మరలా నిరంతరంగా చేసేటువంటి ఆ బలుల ప్రక్రియ నుంచి ప్రభు అయిన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక్క బలి, ఒకే ఒక్కసారి ఆయన బలయ్యాడు, ఒకే ఒక్కసారి ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు, ఒకే ఒక్కసారి ఆయన నలగొట్టబడ్డాడు. దాన్ని బట్టి మనందరం కూడా పాపము నుంచి పరిహారం చేయబడ్డాము, పాప విడుదల పొందాము, పాప విముక్తులనుగా మనందరం కూడా చేయబడ్డాము. దేని ద్వారా అనంటే ఒక్క బలి ద్వారా. ఇప్పుడు మాటికి బలులు అర్పించాలా? మాటికి యాజకుని దగ్గరికి వెళ్ళాలా? మాటికి ప్రధాన యాజకుల దగ్గరికి మనం వెళ్ళాలా అనంటే నో, అవసరం మనకు లేదు. ఆ కాలంలో ఉండేది ప్రధాన యాజకుల అవసరం. కానీ ఆ యాజకత్వ ప్రక్రియను ప్రభు అయిన యేసు ప్రభువారు స్వీకరించి ఆయనే ప్రధాన యాజకుడిగా, ఆయనే ఆ బలి ప్రక్రియను స్వయముగా స్వీకరించి మనందరి పక్షముగా, మన పాపములకు బదులుగా ఆయన సిలువలో మరణించడం ద్వారా ఈ ధర్మశాస్త్ర నియమ నిబంధనలు, అలాగే బలుల ప్రక్రియలు, ప్రధాన యాజకుడు, బలిపీఠము, ప్రత్యక్ష గుడారము, ఈ ప్రక్రియలన్నిటి నుంచి కూడా సమస్త మానవాళికి కూడా విడుదలను అనుగ్రహించి పాపము నుంచి పరిహారం చేయడంలో యేసు ప్రభువారు సఫలీకృతమయ్యారు, విజయవంతమయ్యారు. అందును బట్టే మనందరి యొక్క పాప పరిహారార్థ బలి యేసు ప్రభువారు సమాప్తం చేశారు, ఎండ్ చేసేశారు. ఇక మీదట మనము ఏ నియమ నిబంధనలకి, ఏ ధర్మశాస్త్రానికి, ఏ కట్టుబాట్లకి మనము బానిసలుగా, సంకెళ్ళ
సంఖ్యల మాటున మనం లేము కానీ ప్రభు అయిన యేసు ప్రభువారు బలి అర్పణ చేత మనందరం కూడా పాప విముక్తి, పాప విడుదల మనందరం కూడా చేయబడ్డాము. ఇప్పుడు ఎవరైతే పాపము నుంచి విడుదల చేయబడ్డారో వారందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఎలా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడేటువంటి ప్రక్రియ ఒక మనిషిలో జరుగుతుంది అనంటే ఒక్క బలి అర్పణ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. వై అండ్ హౌ వీ హ్యావ్ బికమ్ హోలీ ఇన్ దిస్ వరల్డ్, ఎలాగ మనము పరిశుద్ధపరచబడ్డాము అనంటే ఒక్క బలి అర్పణ ద్వారా, ఓన్లీ వన్స్. ఈ విషయాన్ని ఖచ్చితంగా నొక్కి వక్కానించాలి, అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క బలి అర్పణ ద్వారా మనందరం కూడా పరిశుద్ధపరచబడ్డాము, పాపము నుంచి పరిహరించబడ్డాము అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో జ్ఞాపకం చేసింది. ధర్మశాస్త్రము పాపం యొక్క నిర్వచనం అంటే ఏంటో ఖచ్చితంగా మనిషికి తెలిపింది. ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది ధరించకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పి మనిషికి పాపం యొక్క నిర్వచనాన్ని ధర్మశాస్త్రం తెలియజేసిందేమో కానీ నిజమైనటువంటి పాప విడుదల ధర్మశాస్త్రము అనుగ్రహించలేదు. కాబట్టే ప్రభు అయిన యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా లయము చేసి ఆయనే తన్ను తాను అప్పగించుకొనడం ద్వారా మనందరం కూడా పాపము నుంచి విడుదల పొందాము. ఆ విషయము సమాప్తం చేయబడింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. మొట్టమొదటిది పాప పరిహారార్థ బలి సమాప్తమైంది. రెండవది ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం సమాప్తమైంది. ఆయన ఈ లోకానికి ఎందు నిమిత్తము, ఏ కారణం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశాలు సమాప్తం చేయబడ్డాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. అక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. ప్రభు అయిన యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఎస్, Jesus Christ came to this world to give his life and shed his blood for whole the mankind. ప్రపంచ మానవాళి యొక్క పాపమును పరిహరించటం కోసం ఆయన తన రక్తమును చిందించటానికి ఆయన లోకానికి పంపించబడ్డాడు. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. అదే దేవుని యొక్క చిత్తం. మనిషి పాపం నుంచి విడిపించబడాలి, మనిషి పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడాలి, మనిషి మరలా నా యొక్క కుమారునిగా నేను స్వీకరించాలి, మనిషి మరణించిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకోవాలి, మనిషి శాంతి సమాధానాలతో ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మనిషి రకరకాలైనటువంటి కట్టుబాట్లకి బానిసలుగా ఉండకూడదు. కాబట్టి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని ఈ లోకానికి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ లోకానికి తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. ఈ కుమారుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో ఆ కుమారుని యొక్క బలి మీద, శిలువ మీద, జీవితం మీద, మరణ పునరుద్ధానాల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ లార్డ్ జీసస్, దే విల్ బీ ప్యూరిఫైడ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు, పాప క్షమాపణ వారికి అనుగ్రహించబడుతుంది. అలాగే వారు చనిపోయిన తర్వాత నిత్య జీవము, పరలోక రాజ్యము వారికి అనుగ్రహించబడుతుంది. అందుకోసమే దేవుడు ప్రభు అయిన యేసు ప్రభువారిని ఈ లోకానికి ఆయన పంపించారు. పాపి అయినటువంటి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టే పాపములో జీవిస్తున్నటువంటి మనిషి ఖచ్చితంగా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి మీరందరూ కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకంలో కాలిపోవాల్సిన అవసరం లేదు. నా కుమారుణ్ణి లోకానికి పంపిస్తున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు మీ యొక్క నిరీక్షణ ఉంచండి, ఆయనను మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా మీరు పాప క్షమాపణ పొందుకుంటారు, రక్షణను పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆయనను మీరు విశ్వసించండి అని చెప్పి దేవుడు ప్రపంచానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. నిజమే, యేసు ప్రభువారి ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. తన జన్మ నుంచి తన యొక్క మరణ పునరుద్ధానాల వరకు
ప్రతి అడుగు కూడా దేవుని యొక్క చిత్తమే యేసుప్రభు వారి యొక్క జీవితంలో జరిగింది. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. చివరికి మరణించే సమయంలో కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో కూడా యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. సంపూర్ణముగా, హోల్. దాంట్లో అరమరికలు లేవు, దాంట్లో సగం సగం భావన లేదు. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా ఆయన నెరవేర్చాడు. ఎంత సంపూర్ణముగా అంటే మరణానికి సైతం తాను అప్పగించుకునేటువంటి సంపూర్ణత, మరణానికి సైతం సిద్ధపడ్డ సంపూర్ణత, మరణానికి సైతం తాను సిలువ వేయబడేటువంటి సంపూర్ణంగా దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అందును బట్టి తండ్రి యొక్క ఉద్దేశము సమాప్తం చేయబడింది. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే యేసుప్రభు వారు సిలువ వేయబడాలి. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే యేసుప్రభు వారు సిలువలో నలగగొట్టబడాలి. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే యేసుప్రభు వారు చనిపోవాలి. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే యేసుప్రభు వారు చనిపోయి మరణాన్ని గెలిచి పునరుద్ధరణగా తిరిగి లేవాలి. యేసుప్రభు వారిని విశ్వసించటం ద్వారా ప్రతి మనిషి కూడా రక్షించబడాలి. చనిపోయినటువంటి ప్రతి మనిషి కూడా తిరిగి లేవాలి అని చెప్పి తండ్రి ఉద్దేశించాడు. ఆ ఉద్దేశాలు ఖచ్చితంగా సంపూర్ణంగా ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. చివరి గడియలలో, చివరి ఘట్టాలలో కూడా యేసు ప్రభు వారు చెప్పారు కదా, మత్తయి సువార్త 26:39లో మనం చూస్తే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తం ప్రకారమే కానిమ్ము. సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు. ఆ గిన్నె ఏంటి? ఆ గిన్నెలో ఏముంది? ఆ గిన్నెలో ఏం దాచబడింది అనంటే ఆ గిన్నెలో అవమానాలు ఉన్నాయి, ఆ గిన్నెలో శ్రమలు ఉన్నాయి, ఆ గిన్నెలో వేదనలు ఉన్నాయి, ఆ గిన్నెలో ముఖము మీద ఉమ్ము వేయించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవమానాలు, అవహేళనలు, హేళనలు, సిలువ మోసేటువంటి పరిస్థితులు, పక్కలో బల్లెపు పోటు, తల మీద ముండ్ల కిరీటము, కాళ్ళకి చేతులకి మేకులు, రకరకాలైనటువంటి హేళనలు, మానవ వేధింపులు, రకరకాలైనటువంటి అవమానకర పరిస్థితులు ఆ గిన్నెలో ఉన్నాయి. ఆ గిన్నెలో మరణము కూడా ఉంది. అయ్యా నా చిత్తం కాదయ్యా, నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. నా ఇష్టము నా చిత్తము కాదు ప్రభువా, నీ ఇష్ట ప్రకారము, నీ చిత్త ప్రకారము నీవు ఏమి చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి యేసు ప్రభువారు తన్ను తాను దేవునికి అప్పగించుకొనటం ద్వారా, యేసు ప్రభువారి యొక్క జీవితము ద్వారా మనందరికీ కూడా రక్షణ, మనందరికీ కూడా నిత్య జీవము, పాప క్షమాపణ, పాప పరిహారము యేసు ప్రభువారి యొక్క జీవితం ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటంలో ఆయన సఫలీకృతమయ్యారు. తండ్రి చిత్తము నెరవేర్చబడింది కాబట్టే ఆయన సమాప్తమైనది అనే విషయాన్ని ఆయన పలికారు. ఆయన నోటి వెంబడి ఆ మాట వచ్చిందనంటే తండ్రి చిత్తము సంపూర్ణముగా సమాప్తము చేయబడింది. మూడవదిగా మనం చూస్తే ఏ విషయాన్ని యేసు ప్రభువారు సమాప్తం చేశారు అనంటే దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి మధ్య గోడను ఆయన తొలగించడంలో ఆయన తన పనిని సమాప్తం చేశారు. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. కొట్టివేయుట చేత మధ్య గోడ. ఏంటా మధ్య గోడ? ఏంటా యొక్క వాల్? ఏంటి మనిషికి దేవునికి ఉన్నటువంటి ఆ మధ్య గోడ ఏంటి అనంటే పాపము అనే మధ్య గోడ, పాపము మిగిల్చినటువంటి శత్రుత్వం అనే మధ్య గోడ, పాపము ద్వారా మనిషికి దేవునికి వచ్చినటువంటి ఆ యొక్క శత్రుత్వము,
అనేటువంటి ఆ యొక్క మధ్య గోడని ప్రభువైన యేసు ప్రభువారు పడగొట్టారు. ఆయన ఆ మధ్య గోడని ధ్వంసం చేశారు. ఆ మధ్య గోడని తీసివేశారు, తొలగించి వేశారు. సంపూర్ణంగా ఆ మధ్య గోడను తొలగించి దేవునికి మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క దూరమును తొలగించి, దూరమును దూరం చేసి ఆయన దేవుణ్ణి మనిషిని ఏకం చేశాడు, ఐక్యపరిచాడు, యునైట్ చేశాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవునికి మనిషికి ఉన్నటువంటి దూరము పాపము ద్వారా ఏర్పరచబడింది. ఇప్పుడు ఈ పాపాన్ని యేసు ప్రభువారు అనగా దేవుని కుమారుడు మొయ్యడం ద్వారా, ఆయన మీద వేసుకునడం ద్వారా ఈ మధ్య గోడ తొలగించబడింది. ఇప్పుడు ఏ మనిషి అయినా కానీ, పాపము నుంచి విడిపించబడినటువంటి ఏ మనిషి అయినా కానీ, పాపములు యేసు ప్రభువారు మోసారు నా కోసం అని విశ్వసించినటువంటి ఏ మనిషి అయినా కానీ ఖచ్చితంగా ఈ మధ్య గోడను దాటి దేవునికి నేరుగా మొర్ర పెట్టుకునేటువంటి ఒక గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము ప్రపంచ మానవాళికి వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ద్వారా, ఆయన సిలువలో మరణించటం ద్వారా, ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించటం ద్వారా మనందరం కూడా వేరుగా ఉన్నటువంటి మనము, దేవునికి మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క దూరము సంపూర్ణంగా తొలగింపబడి దేవుడు మనిషి ఇప్పుడు ఐక్యపరచబడుతున్నారు, దగ్గరికి తీసుకొని రాబడ్డారు. ఎలాగానంటే యేసు ప్రభువారి మధ్యవర్తిత్వము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా దేవుడు మనిషి ఐక్యపరచబడుతున్నారు, దగ్గరికి వచ్చారు. వీరిద్దరూ ఎవరి ద్వారా అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు మనకి మధ్యవర్తి ఎవరు మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చారు, ఎవరి ద్వారా దేవునికి మనం సామీప్యముగా వచ్చాము, సమీపింప చేయబడ్డాము అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ దేవునికి మనిషికి సంబంధం మరలా పునరుజ్జీవింపబడింది. మరలా దేవుడు మనిషి ఐక్యపరచబడ్డారు ప్రభు అయిన యేసు ప్రభు ద్వారా. ఆ ప్రక్రియ, ఆ మధ్య గోడ తొలగింపు ప్రక్రియ సమాప్తం చేయబడిందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ దేవాలయపు తెర కూడా చిరిగిందండి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణించారో ఆ దేవాలయపు తెర, ఎన్నో అడుగులు ఎత్తున్నటువంటి ఆ దేవాలయపు తెర మరి పైన నుంచి కిందకి చిరిగింది. ఎందుకు అనంటే ఏ మనిషి అయినా కానీ వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి దేవునికి తన మొరలు అర్పించి దేవుని సన్నిధిలో ఆనందించే అవకాశం నేరుగా ఒక మనిషికి ఇవ్వబడింది. ఎలాగా, ఏ విధంగానంటే ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా ఇప్పుడు సమాప్తమైంది, సమాప్తం చేయబడింది. ఏ విషయాలు సమాప్తమయ్యాయి, ఏ విషయాలు సమాప్తం చేయబడ్డాయి అనంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, పాప పరిహారార్థం సమాప్తం చేయబడింది. అలాగే దేవుని చిత్తము సమాప్తం చేయబడింది. అలాగే మనిషికి దేవునికి ఉన్న మధ్య గోడ తొలగింపు కార్యక్రమం సమాప్తం చేయబడింది. అలాగే సాతాను పైన తొలి యుద్ధము సమాప్తం చేయబడింది. సాతాను దేవుని కాళ్ళ క్రింద చితక కొట్టబడటం సమాప్తం ధర్మశాస్త్ర విధులు సమాప్తం చేయబడ్డాయి. యేసు ప్రభు వారి యొక్క శ్రమలు సమాప్తం చేయబడ్డాయి. అనేక రకాలైనటువంటి విషయాలు, మనిషికి దేవునికి ఉన్నటువంటి దూరము సమాప్తం చేయబడింది. ఈ విషయాలన్నీ కూడా సమాప్తం చేశారు కాబట్టే ప్రభు అయిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ రోజున మనం అప్లికేషన్ ఏంటి అనంటే, దేవునికి మనిషికి ఇంకా ఆ పాపం అనే మధ్య గోడ మన మధ్యలో ఉందా ఒకసారి పరిశీలన చేయాలి. దేవుని చిత్తము నెరవేర్చేటువంటి వ్యక్తిగా మనం ఉన్నామా పరిశీలన చేయాలి.
ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు కట్టడలతోనే మనము ఇంకా బంధించబడ్డామా? యేసుప్రభు వారి యొక్క ఒక్క బలిని మనం విశ్వసిస్తున్నామా? పరిశీలన చేయాలి. యేసుప్రభు వారు సమాప్తమైనది అనే మాట పలకటంలో దాగి ఉన్న సత్యాలను పరిశీలన చేసి ఆయన ఇష్టానుసారంగా మనం జీవిద్దామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు అయా. మీరు లోకానికి వచ్చి సమాప్తమైనది అని పలికారు నాయన. మరి సిలువలో మీరు రక్తాన్ని చిందిస్తూ ఆ శ్రమల మధ్య సమాప్తమైనదని పలికారు. ఏం సమాప్తం చేయబడ్డాయి ప్రభువా? ఈ వేటిని మీరు సమాప్తం చేశారు. మీ శ్రమలు సమాప్తం చేయబడ్డాయి. తండ్రి చిత్తము సమాప్తం చేయబడింది. మానవునికి దేవునికి ఉన్న మధ్య గోడ తొలగింపు సమాప్తం చేయబడింది. ధర్మశాస్త్రం సమాప్తం చేయబడింది. పాప పరిహారం సమాప్తం చేయబడింది. అయ్యా, ఇన్ని విషయాలు సమాప్తం చేసి మమ్మల్ని పాప విమోచనలుగా చేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి నీ బిడ్డను దీవించి ఈ 6వ మాటలో దాగి ఉన్న సత్యాలు వారికి నాయన మీరే తేటపరిచినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.